దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ బాగున్నారు కదా. దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మన జీవితాల్లో దేవుడు అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప వాగ్దానం. యథార్థతగా మనం జీవిస్తే మనం వర్ధిల్లుతాం. ఆయన మనల్ని వర్ధిల్లింపచేసే దేవుడు. ఇంకా దేనికోసం భయపడాలండి? ఏ పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు. నువ్వు వర్ధిల్లాలంటే యథార్థతగా జీవిస్తే సరిపోతుంది. పరిశుద్ధతగా నీతిమంతులుగా జీవిస్తే, ఆత్మలో కపటం లేని వారుగా, దేవునికి భయం కలిగి, భక్తి కలిగి, నమ్మకత్వం కలిగి నడుచుకుంటే మన యథార్థతగా తగినట్లుగా మనం వర్ధిల్లుతాం. అంచెలంచెలుగా నీ వర్ధిల్లాలంటే యథార్థత నీలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుని ఎవరైనప్పటికీ దేవాతి దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయాలని ఎంతగానో కోరుకుంటున్నారు. ఆయన మాటని వింటే చాలు, నీ మాట ఆయన వింటారు. నీ వెంట ఆయనకి చాలా ఇష్టం. దేవుడు తన వారి పట్ల ఎల్లప్పుడూ కృప చూపే దేవుడు, వర్ధిల్లింప చేసే దేవుడు. నిన్ను ప్రతి విషయంలో ఆశీర్వదించి విస్తారమైన మేలులు దీవులు ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆ విషయాల్లో మనము మెలకు కలిగి ఉండాలి. దేవాతి దేవునికి మనం విధేయత భయభక్తులు కలిగి ఉంటే, ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి ఉంటే మన ప్రభు మనల్ని వర్ధిల్లింప చేస్తారు. ఏ విషయంలో భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, ఇదిగో మా తండ్రి, మేము యథార్థతగా జీవిస్తే మమ్మల్ని వర్ధిల్లింప చేస్తానని గొప్ప వాగ్దానం చేసావు. ఆత్మీయ జీవితంలో మేము స్థిరత్వం ఉంటే మమ్మల్ని వర్ధిల్లింప చేసే దేవుడవు. ఎంత గొప్ప దేవుడవు ప్రభు. మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. అలాగే మీ దాసులను దాసురండ్రని కాపాడండి. స్వదేశాల బిడ్డలందరిని కాపాడండి. కష్టాలు, బాధలు, ఆయా శోధనలు, ఆర్థిక పరిస్థితులు, రుణాలు ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. నీ ప్రజల పట్ల నీవు కృప చూపు. సర్వ ప్రపంచానికి శాంతి భద్రతలు ఇవ్వండి. మా భారతదేశాన్ని కాపాడండి. బార్డర్లో మీరు భద్రత ఇవ్వండి ప్రభు. ఆశీర్వదించి మహిమ పొంది శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.